హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మానస. ఈరోజు మీకైతే చాలా సింపుల్ ప్రాసెస్లో వడియాలను అయితే చూపించబోతున్నాను. చూడండి ఇవి ఎంత బాగున్నాయో, చాలా పల్చగా, అదేవిధంగా చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వీటికైతే మనం ఎండబెట్టాల్సిన పని కూడా ఏం లేదండి. ఫ్యాన్ కిందనే చాలా చక్కగా ఆరిపోతాయి మంచిగా. చూడండి వడియాలు అయితే వేయించిన తర్వాత కూడా ఎంత చక్కగా చాలా బాగా వచ్చాయో. బయట కొన్న వాటికన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్క అప్పడం కూడా విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి అన్నమాట. దీనికోసం ముందుగా ఒక 1 కప్పు రవ్వనైతే తీసుకోండి, ఉప్మా రవ్వ. అదేవిధంగా 1/2 కప్పు సగ్గుబియ్యంని తీసుకోండి. నా దగ్గర సగ్గుబియ్యం పొడి ఉంది, అదే వేసాను. ఈ రెండింటినైతే మంచిగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కాస్త బరకగానే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిని అయితే పెట్టుకోండి. ఇందులో మనం రవ్వనైతే ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో 8 కప్పుల వరకు వాటర్ని అయితే వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడినైతే వేరొక బౌల్లోకి అయితే తీసుకొని ఇందులో ముందు అయితే 2 కప్స్ వాటర్ని అయితే పోసుకొని మంచిగా కలపండి. చాలా సాఫ్ట్గా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇంకొక 2 కప్స్ వాటర్ని అయితే వేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మనం ఇందులో మొత్తం 4 కప్స్ వాటర్ని యాడ్ చేసాము. 8 కప్స్ వాటర్నేమో బాయిల్ చేసుకుంటున్నాం అన్నమాట. మొత్తం 12 కప్స్ అన్నమాట వాటర్ ఈ విధంగా కాస్త మరుగుతున్నప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే మరీ ఎక్కువేం పట్టదండి, కాస్త తక్కువనే వేసుకోండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఇవి లేకపోతే మీరు 2-3 పచ్చిమిర్చిలను కూడా దంచుకొని వేసుకుంటే సరిపోతుంది వీటి ప్లేస్లో. మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకునే ముందు కాస్త కలుపుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే మంచిగా ఈ విధంగా కలుపుతూనే ఉండాలన్నమాట. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ లిక్విడ్ కాస్త చిక్కగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. మనమైతే ఎంత మంచిగా ఉడికించుకుంటే మనకి ఒక్క అప్పడం కూడా విరగకుండా చాలా చక్కగా వస్తాయన్నమాట. ఇందులో చివరగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే కొత్తిమీరను కూడా చిన్నగా తరుగుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 1 మినిట్ పాటు ఈ విధంగా మంచిగా కలుపుకొని కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిగా అవుతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టుకోండి. చూడండి మీకు ఇదైతే పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. మనకి ఈ విధంగా అవుతుందన్నమాట. మనము కవర్ పైన పెట్టుకుంటున్నాం కాబట్టి మొత్తం చల్లారిన తర్వాతనే పెట్టుకోవాలి. అదే మీరు క్లాత్ పైన అయితే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకున్నా ఏం పర్లేదు. ఈ విధంగా ఒక్కొక్క గరిటెనైతే తీసుకొని ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. అన్నిటినైతే ఈ విధంగానే పెట్టుకోండి. మనకైతే 12 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి నేనైతే ఎండలోనే పెట్టుకున్నాను. ఈవినింగ్ వరకు అయితే ఈ విధంగా మంచిగా డ్రై అయిపోయినాయి. ఇవి తీయడం కూడా చాలా ఈజీగా వస్తాయి. ఇవి మనము ఫ్యాన్ కింద పెట్టుకున్నామంటే 2 డేస్లో ఆరిపోతాయి మనకి. నేనైతే ఒక 2 డేస్ తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా మంచిగా డ్రై అయిపోయినాయి అన్నమాట. మనకి ఒక్క అప్పడం కూడా బ్రేక్ కాకుండా చాలా చక్కగా అయితే వచ్చాయి. మనము పిండిని కరెక్ట్గా ఉడికించుకున్నామంటే మనకైతే ఒక్క అప్పడం కూడా బ్రేక్ కాకుండా చాలా చక్కగా అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోండి. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిన తర్వాత అందులో ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకున్నామంటే చూడండి మనకైతే ఈ విధంగా చక్కగా పొంగుతూ మంచిగా వస్తాయన్నమాట వడియాలు. మనము ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల అవైతే మలుచుకోకుండా మంచిగా వస్తాయి.
టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. చూడండి మనకైతే ఎంత బాగా వచ్చాయో. బయట కొనుక్కున్న వాటికన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి మనకి చూడ్డానికి కూడా చాలా చక్కగా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా మీరు కనుక మన ఛానల్ని అయితే మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.